హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరికీ చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా అయితే నేను చూపిస్తాను. మరి ఇప్పుడైతే అండి ప్రతి ఒక్కరు ఈ ఫ్రంట్ నెక్నే డిజైన్ చేసుకుంటున్నారు కదండి. సో మరి బిగినర్స్ కూడా ఇది కుట్టుకోవాలనిపిస్తుంది కదా. సో మరి మన వీడియో చూసారంటే మీరు కూడా సులువుగా కుట్టేసుకోవచ్చు. సో ముందుగా అయితే అండి మనం మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. నేనైతే అండి ఆల్రెడీ నేను ప్రిన్సెస్ కట్ని ఈ విధంగా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ పీసెస్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకున్నాను. కానీ మనం ఇక్కడ పేపర్ కటింగ్ని లైనింగ్ మీద పెట్టినప్పుడు ఇక్కడ జాయింట్ చేస్తాం కదండి 2 పీసెస్, అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. ఇక మిగతా అన్ని సైడ్లు నార్మల్గా ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. సో ఇక ఈ పీస్కి కూడా అండి జాయిన్ చేసే దగ్గర ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అయితే జాయిన్ చేసుకోవాలండి. సో మరి దానికన్నా ముందు మనము ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం. సో మీకు కానండి ఈ ప్రిన్సెస్ కటింగ్ మెజర్మెంట్స్ కావాలంటే నేను ఇంకొక వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. సో మీరైతే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అన్ని చూడొచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డిజైన్ మాత్రం మెజర్మెంట్ చూపిద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది చూద్దాం. సో ఇక్కడైతే అండి నేను షోల్డర్ అనేది 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక ఇక్కడ నెక్ విడ్త్ అయితే అండి నేను 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, అంటే 2.25 ఇంచ్ అండి. ఇక కింద ఏమో అండి నేను 7 ఇంచెస్కి అయితే నెక్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే అండి మనం 2.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. కింద అయితే అండి మనం ఒక 1/4 ఇంచ్ వెడల్పు అయితే ఎక్కువ అయితే తీసుకుంటున్నాము. సో మరి మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరైతే తీసుకోవాలండి. ఇదైతే 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచ్ షోల్డర్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇక పైన కింద జాయిన్ చేసి ఒక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. సో మరి ఇప్పుడైతే అండి మనము ఈ స్కాలప్ డిజైన్ కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అండి పైకి మనం ఒక 2 ఇంచెస్కి మార్క్ అయితే చేసుకొని ఇక ఆ 2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి పక్కకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పాయింట్ని కలుపుతూ పైకి అయితే షోల్డర్ దగ్గరికి ఈ విధంగా ఇక్కడ 2.25 దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి స్లాంట్గా డ్రా చేసుకోవాలి. ఇక ఇటు సైడ్ కూడా కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డైమండ్ షేప్లో అయితే మనం డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ లైన్లోనే మనం స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే అండి నేను స్కాలప్స్ అనేది ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేస్తున్నానండి. ఎవరైనా ఇదే విధంగా డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా మూత పెట్టైనా డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు 3 స్కాలప్స్ అయితే డ్రా చేసుకోవాలి. 3 అయితే సరిపోతాయండి. ఇక చూస్తున్నారు కదండి, చక్కగా మనకి ఎండ్ వరకు స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసేసాం. ఇప్పుడు నేను ఇది మీకు చూపించాలని చెప్పి లైనింగ్ మీద అయితే డ్రా చేశానండి. ఇప్పుడు స్టిఫ్గా ఉండాలంటే మనము పేపర్ క్యాన్వాస్ అయితే యూజ్ చేయాలి. సేమ్ ఇదే మెజర్మెంట్ మనము పేపర్ క్యాన్వాస్ మీద ఈ విధంగా డ్రా చేసి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ పేపర్ క్యాన్వాస్ని లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసామంటే అంటుకుపోతుందండి. ఇది స్టిక్కీ క్యాన్వాస్ షీట్ అండి. సో ముందుగా అయితే మనం ఐరన్ చేసుకొని స్టిక్ అయినాక ఇప్పుడు మనం కుట్టుకోవాలి. సో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా మనము ఈ డిజైన్ అనేది అంటించుకోవాలి. సో 2 సైడ్లు పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనము ఐరన్ చేసుకున్నామంటే బాగుంటుందండి. ఇక్కడ కొంచెం కనపడుతుంది కదండి క్యాన్వాస్ పక్కన, అది నేను హుక్ పట్టీ కోసమని ఒక 1/4 ఇంచ్ వదులుకొని నేను ముందే కట్ చేసుకున్నానండి. అంటే పేపర్ కటింగే నేను 1/4 ఇంచ్ పెట్టుకొని నేను తర్వాత అయితే మెజర్మెంట్స్ తీసుకున్నానండి. మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను. సో అందుకే అండి ఇక్కడ పక్కన ఒక 1/4 ఇంచ్ గ్యాప్ అనేది మీకు కనపడుతుంది పేపర్కి పక్కన, అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఈ లైన్ మీద ఈ స్కాలప్స్ డిజైన్ మీద కుట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచ్ ఇక్కడ ఖర్చు వదిలేసి చక్కగా ఈ రౌండ్స్ అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇవి దగ్గరగా అయితే కట్ చేసుకోండి. ఇక ఈ కార్నర్స్లో మనం తిప్పడం కోసం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ కార్నర్స్ దగ్గర అయితే లోపలికి మనం కట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎక్కడికైతే కుట్టామో ఆ కుట్టు దగ్గరికి పెట్టుకోవాలండి. కుట్టు అయితే దాటనివ్వకూడదు. ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకుంటేనే మనకి నీట్గా ఈ స్కాలప్ అనేది తిరుగుతుందండి. లేదంటే అసలు ఈ డిజైన్ అనేది సరిగ్గా రాదు. అందుకే ఇటువంటి టిప్స్ అన్ని ఫాలో అయితే చేయండి మీరు బిగినర్స్, కానీ నేను క్లియర్గా అయితే చెప్తున్నానండి. ఎక్కడైతే ఈ స్కాలప్కి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అది ఎగ్జాక్ట్గా కుట్టు దగ్గరికి మనం కట్ అనేది కంపల్సరీగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఈ స్కాలప్ అనేది రివర్స్ చేసినప్పుడు అక్కడ చక్కగా ఆ షేప్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ కట్టు పెట్టుకోలేదనుకోండి ఆ షేప్ అనేది రాదు, సరిగ్గా మీకు పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మనం చాలా చక్కగా ఈ స్కాలప్ డిజైన్ అనేది రివర్స్ అయితే చేసేసుకుంటున్నామండి. ఒకసారి పూర్తిగా రివర్స్ చేశాక మనం ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే అండి నీట్గా అయితే ఉంటుంది.
మీకు కావాలంటే టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ బ్లౌజ్కి టాప్ స్టిచ్ అయితే వేయలేదు, చక్కగా అయర్న్ చేసేసాను. ఇప్పుడు మనము రెండు చూపిస్తా చూడండి. చక్కగా మనకి అయర్న్ చేశాక ఈ విధంగా ఫ్లాట్గా అయితే వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు అసలైంది ట్రెండింగ్ నెక్ అంటే మనకి ఇక్కడ బార్డర్ డిజైన్ అయితే రావాలి కదండి. నేను బ్యాక్ పార్ట్ కుట్టాక సెంటర్లో ఉంచి కట్ చేసిన ఈ బార్డర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక నా దగ్గర బార్డర్ అయితే లేదు. ఇక చిన్న హ్యాండ్స్ కోసం నేను ఆల్రెడీ ఇంకొక బార్డర్ హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇక అందుకే సెంటర్లో ఉన్న ఈ బార్డర్ని మనం ఈ విధంగా ఫ్రంట్ డిజైన్ కోసం యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ కదండి, ఆ కట్ దగ్గరికి మనం పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఈ బార్డర్ అనేది కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రెండు పార్ట్స్ కలిపినప్పుడు కుట్టు లోపలికి వెళ్ళిపోవడం కోసం మనము ఆ కటింగ్ దగ్గర వరకు మనం బార్డర్ అనేది పెట్టుకోవాలి. ముందే అయితే ఆపకూడదండి. ఒకవేళ మీకు అంత పొడుగు వద్దనుకుంటే ఈ కింద పక్క అయితే అండి మనం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. అది ఇన్కంప్లీట్గా ఉంటుందండి. అందుకే నేను ఇక్కడ వరకు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుందామండి. మీరు ఒకసారి ఏదైనా మీ దగ్గర గ్లూ ఉందంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ మొత్తం అక్కడ కుట్టాక ఈ సైడ్లో కట్స్ చేశాక అంటించుకోండి. కానీ ఈ సెకండ్ పార్ట్ ఉంది కదండి, దాన్ని అయితే అంటించొద్దు. ఇప్పుడు మనం లోడింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ అయితే అండి కింద పక్క లైనింగ్ అయితే కుడదాము. దానిపైన మళ్ళీ మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి కుట్టామంటే ఈ కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక మనం ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. దీన్ని లోడింగ్ స్టిచ్ అనే అంటారు. సో ఈ విధంగా అయితే అండి ఫస్ట్ నేను లైనింగ్ పెట్టుకొని జాయింట్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఆమ్ హోల్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టుకొని మనము 1/2 ఇంచ్ అయితే ఖర్చు వదులుకున్నాం కదండి, అదే 1/2 ఇంచ్ మీద మనము ఈ స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ కింద అపెక్స్ పాయింట్ ఉందండి, ఆ పాయింట్ దగ్గర మనం ఖచ్చితంగా షేప్ లాగా మనం చేసుకొని కుట్టాలండి. స్ట్రైట్గా కుట్టకుండా అపెక్స్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ మనం కొంచెం తిప్పుకోవాలి. అప్పుడే మనకి ఈ షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఈ ప్రిన్సెస్ కట్ అంటే ఫ్లాట్గా వస్తుందని అనుకుంటారు కదండి, ఫ్లాట్గా రాకుండా ఈ విధంగా నార్మల్ 3 డాట్స్ బ్లౌజ్ లాగా రావాలంటే మీరు ఇదైతే ఫాలో అవ్వాలండి. సో నేనైతే లైనింగ్ కుట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టేయాలి. సో ఈ విధంగా కుట్టామంటే మనకి చక్కగా కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక చాలా నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుందండి. సేమ్ బొటిక్ స్టైల్లో కుట్టినట్టే ఉంటుందండి. బొటిక్లో ఈ విధంగానే కదండి కుడతారు. సో ఇలా కుట్టారంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుట్టాక మీకు చూపిస్తాను చూడండి. సో రెండు ఈ విధంగా పెట్టేసి కుట్టాను కదండి. ఇప్పుడు మనము లోపల కుట్టేసాం కదండి. ఇప్పుడు పైకి మీకు చూపిస్తాను షేప్ అనేది కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇక కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయండి. బ్యాక్ సైడ్ మనకి ఏ కుట్లు కనపడకుండా ఈ విధంగా లోడింగ్ స్టిచ్ లాగా వచ్చేస్తుంది. సో ఇదైతే అండి బ్లౌజ్ చాలా ట్రెండింగ్లో ఉందండి. ప్రతి బొటిక్లోని ఇదే చూపిస్తున్నారు. మొత్తము సోషల్ మీడియా మొత్తము ఈ డిజైనే ఉందండి. సో అందుకే నేను కూడా ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. సో మీరు కూడా ఈ ట్రెండీ వైరల్ డిజైన్ని మీరు కూడా ట్రై చేయండి. సో ఇది చాలా ఫేమస్ అయిన డిజైన్ అండి. సో ఇక హుక్ పట్టి ఇక కాజా పట్టి కుట్టేశాక కింద వేస్ట్ బెల్ట్ కూడా కుట్టేసుకున్నానండి. చూశారు కదా చక్కగా మనకి పూర్తయిపోయాయి. ముందైతే వేస్ట్ బెల్ట్ కుట్టుకోండి, దాని తర్వాత హుక్ పట్టి కాజా పట్టి వేసుకోండి. సో ఫ్రంట్ డిజైన్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇక ఒకసారి మీకు బ్లౌజ్ అంతా చూపిస్తాను చూడండి. చిన్న హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. మోస్ట్లీ అందరూ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను. నాకు ఎల్బో హ్యాండ్స్ వద్దని చెప్పి నేను చిన్న హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. ఇక బ్యాక్ సైడ్ కూడా డిజైన్ మీకు ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టానండి. ఇక ఫ్రంట్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. మరి చాలా చక్కగా ఉంది కదండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది. పర్ఫెక్ట్గా మనకి బొటిక్ స్టైల్లో అయితే వచ్చేసిందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక మీరు కూడా ఇటువంటి స్టైల్ అయిన బ్లౌజ్ అనేది వేసుకోండి. మరి మీకు కానీ బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.